అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. 100% మనం ముందుకెళ్దాము. సో ఇంకా బిజినెస్ని మనం పెంచుకోవాలి ఈ మంత్ నుంచి. సో చాలా రెట్టింపు చేసుకోవాలి. సో అందులో మనకు చిన్న క్లారిటీ, జస్ట్ నేను పీపీటీ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుండొచ్చు, ఓపికతో వినండి. సో నేను పీపీటీ షేర్ చేస్తాను. సార్ పీపీటీ విజిబులా సార్? Yes, sir. Very clear. Very clear. Yes. Thank you very much, sir. Yes. Yeah. సో మీ అందరికీ తెలుసు. సో బిజినెస్ అన్నప్పుడు మనకు చాలా మటుకు మనము చూసేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చాలా బిజినెస్లు చూస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు నేను మార్కెట్లో ఉన్న ఒక ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ మోడల్ గురించి తెలిస్తే మన బిజినెస్ను కూడా ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, మనం ఎంత గ్రేట్ ఆపర్చునిటీని మనము ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని మనము ముందుకు తీసుకెళ్తున్నామో తెలుస్తుంది. సో ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్. సో మీరు మామూలుగా ఫ్రాంచైజీ అంటే మీరు చాలా మటుకు వినొచ్చు. సో ఫ్రాంచైజీ మోడల్లో కొన్ని నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో మీరు మామూలుగా చూసేటి ఏంటంటే, ఒక చికెన్ తినాలి అంటే కేఎఫ్సి గురించి మీరు చాలా వినుండొచ్చు. సో అది ఆల్మోస్ట్ టేస్ట్ కూడా చేసి ఉండొచ్చు. కేఎఫ్సి అనేది ఒక ఫ్రాంచైజీ మోడల్. అండ్ బాటా షోరూమ్. సో బాటా షోరూమ్ కూడా ఒక ఫ్రాంచైజీ మోడల్. అండ్ రెడ్ బకెట్ బిర్యానీ, సో ఇది కూడా ఒక ఫ్రాంచైజీ మోడల్. డొమినోస్ పిజ్జా సెంటర్, పిజ్జా దొరుకుతుంది ఇక్కడ మనకి. సో ఇది ఒక ఫ్రాంచైజీ మోడల్. అండ్ మిల్క్ షేక్స్, సో ఇది కూడా ఒక ఫ్రాంచైజీ మోడల్. మెక్డొనాల్డ్, పిజ్జా హట్ అండ్ డిటిడిసి అండ్ టీ టైమ్. సో ఇక్కడ మీకు కనబడుతున్న ప్రతి ఒక్క పిక్చరు మీరు ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు చూస్తున్న ఇవన్నీ బిజినెస్లే. సో కాకపోతే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి సో ప్రపంచవ్యాప్తంగా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాడు. ఒకే వ్యక్తి తన బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేస్తూ ఉన్నాడు. సో వీటిని మనం ఏమంటామంటే ఫ్రాంచైజీస్ అంటాం. సో ఇలాంటి ఒక ఫ్రాంచైజీ మనము క్రియేట్ చేయాలి అంటే సో ఎంతమందికి సాధ్యమవుతుంది? జస్ట్ ఇక్కడ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో ఆ ఫ్రాంచైజీని మనం తీసుకొని నడపగలుగుతాం తప్ప, మనం ఒక బిజినెస్ని, ఇలాంటి ఒక ప్రపంచ స్థాయి బిజినెస్ని డెవలప్ చేయాలి అంటే కనుక మనకి చాలా రిస్క్తో కూడుకున్నది. కానీ ఇలాంటి డెవలప్ అయిన ఒక బ్రాండెడ్ కంపెనీలలో మనము ఈ ఆపర్చునిటీని తీసుకొని రన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఫ్రాంచైజీ బిజినెస్లో అసలు ఎట్లా రన్ అవుతాయి, సో ఏ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్తారు? సో దాంట్లో చూసుకుంటే కనుక ఇలాంటి ఫ్రాంచైజీ మీ అందరికి కూడా ఉంది తీసుకోవాలనుకుంటే. కాకపోతే తీసుకున్న తర్వాత సో ఎట్లాంటి వర్క్ ఉంటుంది ఏంటనేది చెప్తాం. అయితే కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్రాంచైజీ మోడల్ది. సో వీళ్ళ యొక్క ఫ్రాంచైజీలో ఒక అద్భుతమైన ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఒక ఫార్ములా మీద కనుక్కోవడం జరుగుతుంది, ఒక ఫార్ములాని ఉపయోగిస్తారు. సో కాబట్టి మీరు ఇలాంటి ఒక ఫ్రాంచైజీలో ఉన్న ప్రోడక్ట్స్ ఎక్కడ కొన్నా ఎక్కడ తిన్నా కూడా సేమ్ టేస్ట్ సేమ్ క్వాలిటీతో మీకు దొరుకుతుంది. అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, ఇంత క్వాంటిటీతో సో దాన్ని మనము ప్రిపేర్ చేయగలిగితే ఆ క్వాలిటీలో మార్పు ఉండదు, టేస్ట్లో మార్పు ఉండదు. సో అలాంటిది వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క బిజినెస్ ఫార్ములా అనమాట. ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఫ్రాంచైజీ రూపంలో డెవలప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి ఫ్రాంచైజీ ఒక వ్యక్తి తీసుకోవాలంటే మినిమం ఒక 10 lakhs ప్లస్ ఇన్కమ్తోనే స్టార్ట్ అవ్వాలి. 10 lakhs ఇన్వెస్ట్మెంట్తోని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రాంచైజీ మోడల్ అనేది. సో వాళ్ళు చేసేది ఏంటి అంటే ఒక ఫార్ములాను కనుక్కొని ఒక రా మెటీరియల్ అనేది సప్లై చేస్తారు. సో రా మెటీరియల్ వాళ్ళే సెపరేట్గా సప్లై చేస్తారు. మనకు అలాంటి మెటీరియల్ బయట ఎక్కడ కూడా దొరకదు. సేమ్ టేస్ట్ రావాలంటే వాళ్ళు మిక్స్ చేసే ఫార్ములాతోని రా మెటీరియల్ వాళ్ళే సప్లై చేస్తారు. సో బ్రాండింగ్ వచ్చేసి మార్కెటింగ్. సో వాళ్ళ యొక్క బ్రాండింగ్తోనే అది ఒక బిజినెస్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. సో బ్రాండ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు, మార్కెట్లో బ్రాండ్ని క్రియేట్ చేస్తారు. సో అండ్ రాయల్టీ, ఈ ఆపర్చునిటీ ఎవరైతే తీసుకుంటారో ఫ్రాంచైజీది, సో వాళ్ళ దగ్గర ఒక 10% రాయల్టీ అనేది తీసుకుంటారు. అంటే ఆ బిజినెస్ పైన ఇన్కమ్ అనమాట.
సో ఫ్రాంచైజీ మోడల్ యొక్క ఇన్కమ్ కేటగిరీ ఏంటంటే రాయల్టీ 10% ఇన్కమ్ అండ్ రా మెటీరియల్ సప్లై. సో వీటి మీద వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఈ యొక్క మోడల్ని డెవలప్మెంట్ అనేది చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గమనించండి, ఇలాంటి ఫ్రాంచైజీ ఒక్క చోట ఉండదు. వాటిని విస్తరిస్తారనమాట ప్రపంచవ్యాప్తంగా. ఒక స్టోర్తో స్టార్ట్ అయింది, 10 స్టోర్లు అవుతాయి, 10 కాస్త 100 అవుతాయి. సో అలాగా ఫ్రాంచైజీ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఆ వచ్చే ప్రతి ఫ్రాంచైజీ నుంచి వాళ్ళకు ఇన్కమ్ అనేది డెవలప్ అవుతుంది. సో చూద్దాం, ఎగ్జాంపుల్గా కేఎఫ్సీని తీసుకుందాము. సో ఇప్పుడు కేఎఫ్సి మోడల్ ఫ్రాంచైజీలో సో ఏం జరుగుతుంది అంటే ఎక్స్పాండింగ్ నెంబర్ ఆఫ్ స్టోర్స్. ఇప్పుడు కేఎఫ్సి అనేది మనకు హైదరాబాద్లో చాలా ప్లేస్లలో మనకు కనబడతా ఉంటుంది. సో ఒక్క స్టోర్ లేదు, థౌజండ్స్ ఆఫ్ స్టోర్స్ని వాళ్ళు డెవలప్ చేసి ఉన్నారు. సో దాని బ్రాండ్ అనేది చాలా మందికి తెలిసిపోయింది. సో నెంబర్ ఆఫ్ స్టోర్స్ అనేది ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎక్స్పాండ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కేఎఫ్సి ఫ్రాంచైజీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 90+ కంట్రీస్లో కేఎఫ్సి ఫ్రాంచైజీస్ అనేటి డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి. సో డూప్లికేషన్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ మనకు ఫ్రాంచైజీ మోడల్లో డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అంటే డూప్లికేట్ అవ్వడం మీదనే డిపెండ్ అయి ఉంటాయి. స్టోర్ అనేది ఎక్కడ చూసినా కూడా ఒకే మోడల్లో, ఒకే రంగుతోని, ఒకే అట్మాస్ఫియర్లో మనకు కనబడుతుంది. అంటే ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు డిఫరెంట్ కొట్టదు. ఇది కేఎఫ్సి ఫ్రాంచైజీలోకి వెళ్తే సేమ్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, అదే ఒక సేమ్ టు సేమ్ అనేది ఎక్కడ కూడా అలాగే కనబడుతుంది. అండ్ వీళ్ళ యొక్క ఇన్కమ్ ప్లాన్ ఎట్లా ఉంటుంది అంటే టైం ఇంటూ మ్యాన్ పవర్. సో వాళ్ళ టైంని డూప్లికేట్ చేసుకుంటున్నారు అండ్ మ్యాన్ పవర్ని డూప్లికేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి డబ్బులు అనేది సంపాదిస్తున్నారు ఈ ఫ్రాంచైజీ రూపంలో. అండ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి 10%. ప్రతి ఫ్రాంచైజీ మీద వాళ్ళకు ఇన్కమ్ అనేది ఒక 10% ఇన్కమ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో అలా నెంబర్ ఆఫ్ స్టోర్స్, వాళ్ళ యొక్క స్టోర్స్ ఎన్ని అయితే డెవలప్మెంట్ అయ్యాయో ప్రతి ఒక్క స్టోర్లో నుంచి వాళ్ళకు 10% రాయల్టీ రూపంలో ఇన్కమ్ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ కేఎఫ్సి అనేది 115 కంట్రీస్ ఆల్మోస్ట్ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. 95 కాదు, 115 కంట్రీస్లో ఎక్స్పాండ్ అయ్యింది. సో 17,400 గ్లోబల్ ఫ్రాంచైజీస్ అనేటివి ఉన్నాయి. సో వీళ్ళ యొక్క స్టోర్స్ యొక్క సంఖ్య 17,400 గ్లోబల్ ఫ్రాంచైజీస్. సో 749 ఫ్రాంచైజీస్ ఇన్ ఇండియా. ఓన్లీ ఇండియాలోనే 749 ఫ్రాంచైజీస్ అనేది ఓపెన్ చేశారు. సో ఫ్రాంచైజీ ఒకవేళ ఇలాంటి ఒక ఫ్రాంచైజీ డెవలప్ అయిన ఫ్రాంచైజీని మనం తీసుకోవాలి అనుకుంటే, సో ఫ్రాంచైజీకి పర్ డే ఇన్కమ్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టోర్స్ ఎగ్జాంపుల్గా మన ఇండియాలో 749 ఉన్నాయి కదా, నేను రౌండ్ ఫిగర్ ఎగ్జాంపుల్ 1000 స్టోర్స్ అనుకుంటాను. ఇప్పుడు ఒక 1000 స్టోర్స్ మనకు ఉన్నాయి. సో ప్రాఫిట్ వచ్చేసి 10,000 రూపీస్ అనుకుందాం పర్ డేకి. ఈ యొక్క స్టోర్స్ నుంచి 10,000 రూపీస్ వస్తుంది 1000 స్టోర్స్ నుంచి. అప్పుడు వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అంటే 1 CR అవుతుంది పర్ డేకి. 1 CR అంటే 1 కోటి రూపాయల ప్రాఫిట్ అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది. ఒక్క స్టోర్ నుంచి 10,000 రూపీస్ ప్రాఫిట్ వస్తే 1000 స్టోర్స్ నుంచి 1 CR అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. ఇప్పుడు 1 CR ప్రాఫిట్లో నుంచి 10% వాళ్ళ యొక్క రాయల్టీ ఇన్కమ్ కనుక తీసుకోగలిగితే 10 lakhs ఇన్కమ్ అనేది మనము ఫ్రాంచైజీ ఓనర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే ఫ్రాంచైజీ ఉందో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 10 lakhs పర్ డే ఫ్రాంచైజీ ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగా 30 రోజులకు తీసుకుంటే కనుక 3 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక నెలకి ఫ్రాంచైజీ రూపంలో వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి? 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు ఫ్రాంచైజీ ఓనర్ సంపాదిస్తున్నాడు. మరి ఫ్రాంచైజీ నడిపించే వ్యక్తి మరి ఎంత సంపాదించగలుగుతాడు? మరి ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తి ఓనర్, సో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాడు? ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్. బ్రాండ్ని బట్టి అది మారుతూ ఉంటుంది. మామూలు ఒక టీ టైంకి మనం అడిగినప్పుడు 4.5 lakhs. అది ఇంకా మనకు పెద్దగా విస్తరించిన బ్రాండ్ కాదు, 4.5 lakhs. అలాంటిది ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ కేఎఫ్సీని కనుక తీసుకుంటే 10 lakhs ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉంది. అండ్ రెంట్ డిపెండింగ్ ఆన్ లొకేషన్.
ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఫ్రాంచైజీకి రెంట్ అనేది ఆ ఫ్రాంచైజీ ఓనర్ కట్టుకోవాల్సి వస్తుంది. అతను ఏ లొకేషన్ అయితే చూపిస్తాడో అక్కడ ఆ రెంట్ అనేది ఆ లొకేషన్ బట్టి మారుతూ ఉంటుంది. 20,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ₹1,00,000 కూడా ఉండొచ్చు. సో రెంట్ అనేది ఆ ఓనర్ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో అతను కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. మోడిఫై, సో ఖచ్చితంగా కేఎఫ్సి మోడల్లోనే అది మోడిఫై చేసుకోవాలి. అండ్ మ్యాన్ పవర్ని హైర్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ని ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీని మనమే పే చేయాల్సి ఉంటుంది. 12 గంటలు షాప్ మార్నింగ్ ఓపెన్ చేస్తే నైట్ వరకు ఖచ్చితంగా 12 అవర్స్ మినిమం అక్కడ ఓపెన్ చేసి దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీషన్ అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. బయట మార్కెట్లో వీటికి ఆపోజిట్లో చాలా కూడా ఉంటాయి. సో వాటితో మనం కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే సో ప్రతి ఫ్రాంచైజీ ఖచ్చితంగా పెడితే రన్ అవుతుందన్న గ్యారంటీ ఏం లేదు. సో డిపెండింగ్ ఆన్ లొకేషన్, ఖచ్చితంగా లొకేషన్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోకపోతే అక్కడ నడవచ్చు, నడవకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకు రాంగ్లో రావచ్చు. సో కాబట్టి రిస్క్ను కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 డబ్బులు మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం కాబట్టి. అండ్ ప్రాఫిట్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ టర్న్ ఓవర్. ఒకవేళ నువ్వు మంచిగా పెట్టినప్పటికీ కూడా అక్కడ టర్న్ ఓవర్ అయిన దాని మీదనే నీకు ఒక ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి టర్న్ ఓవర్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ ఒకవేళ తగ్గితే మన ఇన్కమ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మ్యాన్ పవర్కి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, మెయింటెనెన్స్కి కావాల్సిన డబ్బులు కావచ్చు, రెంట్కి కావాల్సిన డబ్బులు కావచ్చు, ఇక్కడ ఏది కూడా తగ్గే అవకాశం అయితే ఉండదు. సో ఇలాంటి ఒక ఫ్రాంచైజీ మోడల్లో మరి నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఎవరికైనా ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వచ్చా అంటే 100% ఇక్కడ అలాంటి ఆప్షన్ అయితే లేదు. సో డూప్లికేషన్ అనేది జరగదు. సో డూప్లికేషన్ అనేది ఓన్లీ ఫ్రాంచైజీ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ యొక్క ఓనర్ మాత్రమే చేయగలుగుతాడు. కానీ ఫ్రాంచైజీ తీసుకున్న మనకు ఇంకొక ఫ్రాంచైజీని డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉండదు ఇక్కడ. సో మళ్ళీ మనం సెపరేట్గా ఒక కొత్తగా ఫ్రాంచైజీనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్లో. కానీ మనం ఇంకొక వ్యక్తికి ఇచ్చే అవకాశం అనేది ఉండదు. అంటే డూప్లికేషన్ అనేది జీరో. బిజినెస్ నడిచినన్ని రోజులు నడిపించడమే. అంటే ఈవెన్ మనం స్వంతంగా ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాం అనుకోండి, సో అది ఎవరి పర్మిషన్ అవసరం లేదు. సో కొన్ని డబ్బుల్ని అరేంజ్మెంట్ చేసుకొని ఒక ప్లస్ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం పెట్టేసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒక బ్రాండ్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆ బ్రాండ్కి మనము పే చేయాల్సి ఉంది డబ్బులు. సో కాబట్టి ఇక్కడ మనము డూప్లికేషన్ చేసే అవకాశం అనేది ఎట్టి పరిస్థితులలో జరగదు. ఒక కిరాణం షాప్ నడుపుతున్న విధంగానే ఈ యొక్క ఫ్రాంచైజీ మోడల్ అనేది రన్ అవుతుంది. సో నెట్ ప్రాఫిట్, ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకున్న మనకు సో ప్రాఫిట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది. సో ఫ్రాంచైజీ ఓనర్గా నెట్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ₹9,000 30 రోజులు అంటే ₹2,70,000 మన యొక్క ప్రాఫిట్ అనుకుందాం. నెట్ ప్రాఫిట్ ఇది. ప్రతిరోజు ఒక ₹9,000 ప్రాఫిట్ వేసుకుంటే 30 డేస్కి ₹2,70,000 అవుతాయి. సో ఈ వచ్చిన డబ్బులలో నుంచే మనము ఇక్కడ కొన్నిటికి మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడెక్కడ అంటే రెంట్ ఖచ్చితంగా డిపెండింగ్ ఆన్ లొకేషన్ అన్న. సో మినిమం ఒక 20,000 తీసుకుంటున్నాను, మినిమం ₹20,000. సో మనం రెంట్ పే చేసినాం. సో మ్యాన్ పవర్, సో అక్కడ ఒక 10 మెంబర్స్కి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఆ స్టోర్లో ఒక 10 మందికి ₹10,000 మనం శాలరీ ఇచ్చినా కూడా ఒక 1 lakh అనేది అక్కడ శాలరీ రూపంలో మ్యాన్ పవర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రా మెటీరియల్, సో రా మెటీరియల్కి మళ్ళీ మనం డబ్బులు పే చేయాలి. సో సో ఆ రా మెటీరియల్ అనేది మనకు ఫ్రాంచైజీ ఓనరే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాంచైజీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు టోటల్ ఎక్స్పెండిచరు 2,20,000. సో ప్రాఫిట్ ఎంత మనకి 2,70,000. సో 2,70,000లో నుంచి 2,20,000 తీస్తే ఒక ₹50,000. అంటే ఒక ఫ్రాంచైజీ తీసుకున్నామంటే చాలా మంది చూస్తే లక్షల్లో సంపాదించే అవకాశాలు చాలా తక్కువ. ఫ్రాంచైజీ తీసుకున్న ప్రతి ఒక్కరు లక్షల్లో సంపాదించడం లేదు. జస్ట్ 1,00,000 లోపు 1,00,000 వరకు మాత్రమే సంపాదించే అవకాశం ఉంది అక్కడ. వాటిని ఒక బ్రాండ్గా నాకు ఇట్లాంటి ఒక స్టోర్ ఉంది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు డూప్లికేషన్ కూడా లేదు. సో వాళ్ళ ప్రాఫిట్ ఇట్లా డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ స్టార్ట్ వెస్టీజ్ ఫ్రాంచైజీ మీరు ఇక్కడ తీసుకోండి. స్టార్ట్ వెస్టీజ్ ఫ్రాంచైజీ మోడల్ తీసుకున్నారనుకోండి, మీరు ఇక్కడ గమనిస్తే సో ఇన్వెస్ట్మెంట్
సో ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే ఫ్రాంచైజీ మోడల్లో ఒక దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అక్కడ ఏం పెట్టాలి, ఎంత పని చేయాలి, మ్యాన్ పవర్ని, రెంట్, ఇవన్నీ కూడా మనం ఏమేం భరించాలో నేను చెప్పాను. సో అలాంటి బయట చాలా ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఉండే వాటి చెప్పాను. ఒకవేళ వెస్టేజ్ ఆపర్చునిటీని మనం ఒక ఫ్రాంచైజీగా తీసుకోగలిగితే సో ఇన్వెస్ట్మెంట్ ఏంటి? సో వెస్టేజ్లో మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడానికి 1000 రూపీస్ ఉన్నా సరిపోతుంది. కానీ మనం ఇక్కడ ఒక ఫ్రాంచైజీ మోడల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మనం తక్కువలో మన ఇంట్లో ప్రొడక్ట్స్ ఉన్న కొన్ని అవైలబుల్గా ఉండాలంటే ఒక 15,000 రూపాయలు, అంటే ఒక 500 పీవీ వరకు మనకు ప్రొడక్ట్స్ని మనము కొనుక్కోగలిగితే సో అదే మన యొక్క ఇన్వెస్ట్మెంట్. సో ఒక చిన్న ఫ్రాంచైజీ, ఏం ఫ్రాంచైజీ అంటామంటే ఇంట్లో ఒక చిన్న ఫ్రాంచైజీ అనేది ఓపెన్ అయింది. సో మనము రెంట్ అంటే ఎక్కడన్నా మనం స్టోర్ పెట్టాలి అన్న ఇక్కడ మనకు కంపెనీ చెప్తుందా? సో ఎలాంటి చెప్పట్లేదు. అంటే మనం ఎలాంటి రెంట్ కట్టాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉండదు. సో మ్యాన్ పవర్ అవసరం ఉందా అంటే మ్యాన్ పవర్ కూడా మనకు ఈ బిజినెస్కి సంబంధించింది మ్యాన్ పవర్ అవసరం లేదు. సో అంటే వర్కర్లను పెట్టుకొని మెయింటైన్ చేసేది వెస్టేజ్లో మనకైతే అవకాశం లేదు. అండ్ కాంపిటీషన్ ఉంటుందా అంటే మనం ఈ బిజినెస్ని ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చెప్తూ ఉంటాం. సో ఈ బిజినెస్ అనేది ఇట్లా ఉంది, సో మీకు కూడా మంచి అవకాశం ఉందని. సో ఇతరులకు మనం అవకాశం ఇస్తున్నాం అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది జీరో. అంటే రిస్క్ వచ్చేసి ఎలాంటి రిస్క్ ఉండదు, ఎందుకంటే మనం ఎప్పుడైతే డబ్బులు పెట్టలేమో సో రిస్క్ అనేది జీరో, ఎలాంటి రిస్క్ అనేది కూడా మనకు ఉండదు. అండ్ వర్క్ వచ్చేసి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం, అంటే మన యొక్క వర్క్ని డిపెండ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. నేను ఒక జాబ్లో ఉన్నా లేదు వేరే వర్క్లో ఉన్నా అనుకుంటే మనం పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఎలాంటి వర్క్ లేదు, ఒక కెరియర్గా నేను వెస్టేజ్నే ప్లాన్ చేసుకుంటా అంటే ఫుల్ టైంలో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. చేయాల్సింది ఏంటంటే టీం వర్క్, మనం టీంతో ఈ వర్క్ని డెవలప్ చేస్తాం. ప్రాఫిట్ వచ్చేసి అన్లిమిటెడ్. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి మనకు 1000, 2000 ఇంతే వస్తుంది, 10,000 వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏం లేదు. 1 CR వరకు కూడా సంపాదించే వ్యక్తులు వెస్టేజ్లో ఉన్నారు కాబట్టి మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది సంపాదించే ఆపర్చునిటీ సో ఈ దాని ద్వారా ఉంది. అండ్ డూప్లికేషన్ అనేది ఎస్. సో ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మనకు డూప్లికేషన్, మన బిజినెస్ని మనం విస్తరించే అవకాశం అనేది ఉంది. సో ఫ్రాంచైజీ మోడల్లో తీసుకున్న వ్యక్తి ఒక చోట మాత్రమే రన్ చేయగలుగుతాడు, కానీ మన బిజినెస్ని మాత్రం ఖచ్చితంగా మనము చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. సో డూప్లికేషన్ అనేది ఇక్కడ మనకు ఉంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ ఫ్రాంచైజీని ఓపెన్ చేసిరు 15,000 రూపీస్తోని మీ ఇంట్లో మీరు ఒక ఫ్రాంచైజీ మోడల్ని ఓపెన్ చేసిరు. సో ఓపెన్ చేసిన తర్వాత 100% మీ ఫ్రాంచైజీ మీ ద్వారానే డెవలప్ అవుతుంది. అంటే మీరు ఇంకొంత మంది వ్యక్తులకి ఫ్రాంచైజీ రూపంలోనే సో మీరు ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ అంటాము, కాకపోతే ఇది ఒక మోడల్, ఇది ఒక బిజినెస్ మోడల్ కాబట్టి సో మనము ఇంకొంతమంది వ్యక్తులకి ఆపర్చునిటీని ఇస్తున్నాం. సో ఇచ్చిన వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ ఆపర్చునిటీ వాళ్ళు కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు తెలిసిన వ్యక్తులతో సేమ్ ఆపర్చునిటీ డెవలప్ చేస్తారు. సో ఇక్కడ ఈ అవకాశం అనేది ఉంది. అంటే డూప్లికేషన్, మీ ద్వారా ఇంకొక వ్యక్తికి, వాళ్ళ ద్వారా ఇంకొక వ్యక్తికి ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. సో దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా ఇన్కమ్. సో మనం ఆల్రెడీ చేస్తున్న పనిలో సంపాదించని డబ్బులు కష్టపడుతున్నాం, కానీ మన అవసరాలకు కూడా అవి సరిపోవట్లేదు. అలాంటి సమయంలో మనం ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కింద అలా ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని డెవలప్ చేసుకోవచ్చు. సో అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాము, మీకు ఒక అద్భుతమైన ఒక ప్రోడక్ట్ నచ్చింది అక్కడ, కానీ కొనాలి అంటే కనుక సో మీకు అక్కడ ఆ కాస్ట్ అనేది ఇబ్బంది పెడతా ఉంది, అంటే అది కొనలేని సిచ్యువేషన్లో ఉంది కాస్ట్ వచ్చేసి. సో అలాంటి టైంలో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదని మనం చెప్తాం. సో మీకు ఏదైతే కొనాలని ఉందో అది కొనగలిగినప్పుడు, మీ ఏటీఎం కార్డు తీసి అక్కడ ఇచ్చి అది కొనగలిగినప్పుడు, అలాంటి ఒక స్వాతంత్రం మీకు ఆర్థికంగా ఉంది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టు. సో అది లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో చూస్తారు, ఒక హోటల్కి వెళ్తారు, ఒక మంచి ఫుడ్ తినాలనిపిస్తుంది, కానీ అక్కడ రేట్ చూసేసరికి అదొక 700 ఉంది, 800 ఉంది. సో ఫ్యామిలీతో వెళ్ళినాం, ఒక 2 చెప్పాలి, అమ్మ 1500 అవుతుంది. సో ఎందుకు ఇంత ఖర్చు పెట్టడము అని చెప్పేసి వాళ్ళకు వేరే డిష్కి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ నచ్చిన డిష్ని పక్కన పెట్టేసి వేరే డిష్కి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. సో అలాంటి ఫ్రీడమ్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు.
అండ్ టైం ఫ్రీడమ్. సో చాలా మంది కష్టపడుతుంటారు, కష్టపడతారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సమయాన్ని కేటాయించలేరు. అంటే పిల్లలతో గడపడానికి సమయం లేదు, తల్లిదండ్రులతో గడపడానికి సమయం లేదు, ఒక ఫంక్షన్ వస్తే ఫంక్షన్కి వెళ్ళాలి అంటే కూడా సమయం లేదు, అంటే నాకు చేస్తున్న పనిలో లీవ్ లేదు అని చెప్పి సింపుల్గా చెప్తారు. సో అంటే టైం ఫ్రీడమ్ అనేది వాళ్ళకి లేదు. సో ఈ ఆపర్చునిటీ ద్వారా మనము సమయాన్ని నియంత్రించగలము, ఎందుకంటే మనం చేస్తుంది టీం వర్క్. సో కాబట్టి ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది కూడా మనకి రావడం జరుగుతుంది. సో కొద్ది రోజులు మీరు కష్టానికి సో ఫలితాన్ని 3 తరాల వరకు తీసుకుంటారు. మీరు పని చెయ్యని రోజు కూడా మీ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో అలాంటి ఆపర్చునిటీ. అండ్ ఫారిన్ ట్రిప్స్. సో చాలా మందికి బయట దేశానికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఈవెన్ ఈ రోజు వరకు కూడా పాస్పోర్ట్ లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కళ బయట దేశానికి వెళ్ళాలని ఉంటుంది, చూడాలని ఉంటుంది, కానీ ఈవెన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ అనమాట. సో నేను బయట దేశానికి ఏడ వెళ్ళగలుగుతా, దేని ద్వారా వెళ్ళగలుగుతా, ఎందుకు వెళ్ళగలుగుతా, సో కాబట్టి పాస్పోర్ట్ అవసరం లేదు. సో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ వెస్టీజ్ ఆపర్చునిటీని మీరు తీసుకున్నారు అనుకుంటే కనుక 100% మీరు బయట దేశానికి వెళ్ళడం మాత్రం గ్యారంటీ. సో అలాగా మన కంపెనీ ద్వారా ఎంతో మంది వెళ్ళేసి వచ్చారు. మేము లాస్ట్ టైం స్విట్జర్లాండ్ కూడా వెళ్ళినాం. ఇప్పుడు క్రూజ్ ట్రిప్పులు మనము ఫిబ్రవరిలో కూడా మళ్ళీ చాలా మంది వెళ్తా ఉన్నాం. సో అలాంటివి మనం సంవత్సరానికి చాలా ట్రిప్స్ మనం వెళ్ళి రావచ్చు. అండ్ డ్రీమ్ కార్. సో 2 వీలర్ పైన జర్నీ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది ఈ రోజుల్లో. సో వానకి మనం తడవాల్సి ఉంటుంది, ఎండకి ఎండాల్సి ఉంటుంది, చలికి వణకాల్సి ఉంటుంది. సో పిల్లలతో జర్నీ, లగేజ్, 2 పిల్లలు, మొత్తం 4 ఫ్యామిలీ కలిపి ఒక బైక్ మీద ట్రావెల్ చేసే సందర్భాలు ఎన్నో చూసినాం. సో చూడండి, అది రిస్కీ జర్నీ. అదే ఒక కార్ ఉంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడింది, ఫుల్ ఎండ కొడుతుంది. సో బైక్ మీద ఉన్న వ్యక్తి ఎంత ఇబ్బంది పడతాడు, కార్లో ఉన్న వ్యక్తి ఏసీ పెట్టుకొని పాటలు పెట్టుకొని తన యొక్క జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆ కార్లో ఉన్న పిల్లలు ఆడుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, భార్యతో మాట్లాడుతూ ఉంటాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ కార్ అనేది ఒక సేఫ్టీ కూడా. సో అలాంటి ఒక కారు నెససరీ అయినప్పుడు మనం కొనగలుగుతున్నామంటే ఈవెన్ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనలేని సిచ్యువేషన్. కానీ ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా మీ యొక్క డ్రీమ్ కార్, బెంజ్ కార్ని మీరు కొనగలుగుతారు. బెంజ్ కార్ అని కాదు, డ్రీమ్ కార్ ఏదైనా సరే, లగ్జీరియస్ కారు మీరు ఏదైనా కొనగలుగుతారు. అలాంటి కొన్న వ్యక్తులు మన బిజినెస్లో చాలా మంది ఉన్నారు. ఈవెన్ మీ అప్లైన్ రూపంలో చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో రేపటి రోజు మీ యొక్క ఇంటి ముంగట కూడా ఈవెన్ బెంజ్ కార్ కూడా ఉండబోతుంది. అండ్ డ్రీమ్ హౌస్. సో చాలా మంది హైదరాబాద్కి వచ్చిన తర్వాత బతుకు తెరువు కోసము కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్న వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక సొంత ఇల్లు లేకుండా పోయింది. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఈ రోజు కూడా సాధ్యపడని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా ఇల్లు అనేటి ఒకప్పుడు కళ, ఈరోజు వెస్టేజ్లో ఉన్న వ్యక్తులకి అది కళ కాదు, రియాలిటీ. అది కూడా కోట్లల్లో ఉన్న విల్లాస్ను కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. సో అలాంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్లో మన యొక్క లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. సో ఈవెన్ మనం డిపెండింగ్ అయింది ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ పైన. సో కాబట్టి హెల్దీ లైఫ్ ఉంటుంది, హెల్దీ అట్మాస్ఫియర్, మంచి టీం వర్క్ ఉంటుంది. అంటే రికగ్నిషన్. సో మీరు చేస్తున్న పనిలో ఎలాంటి గుర్తింపు ఉందో తెలియదు, కానీ ఈ ఆపర్చునిటీలో మీరు సక్సెస్ అయినప్పుడు మీకంటూ ఒక అద్భుతమైన రికగ్నిషన్ జరుగుతుంది. అది మిమ్మల్ని సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ మీకు కనబడుతున్న ఫోటోలో చాలా మంది బ్లైండ్ పర్సన్స్ ఉన్నారు. అట్లాంటి కళ్ళు లేని వ్యక్తులు కూడా వెస్టీజ్ ఆపర్చునిటీలో సక్సెస్ అయ్యి మంచి రికగ్నిషన్, పేరు సంపాదించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. నోటి మాట రాని వ్యక్తులు, చెవులు వినబడని వాళ్ళు, కళ్ళు కనబడని వాళ్ళు కూడా వెస్టేజ్లో సక్సెస్ అవుతున్నారు. కాళ్ళు చేతులకి ప్రాబ్లం ఉన్న వ్యక్తులు, అవిటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. బికాజ్ ఓన్లీ డిసిషన్. సో ఈ కెరియర్ని నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పడం. ఫైనల్లీ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. సో మీరు హ్యాపీగా ఒక 2 సంవత్సరాలు మీరు గట్టిగా కష్టపడ్డారు అంటే కనుక, సో మీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మీరు పని చేయకుండా వస్తుంది. గట్టిగా ఒక 5 సంవత్సరాలు మీరు ప్లాన్ చేశారనుకోండి, మీరు హెల్దీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఒక రిటైర్మెంట్ అనే దాన్ని 60 సంవత్సరాలకు తీసుకోవాలి అని చెప్పేసి ఒకప్పుడు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 సంవత్సరాలు ఫిక్స్ చేశారు. కానీ వెస్టేజ్ ఎంత ఫిక్స్ చేస్తుంది అంటే మీరు డిసిషన్ తీసుకున్న రోజు నుంచి 5 సంవత్సరాలు మాత్రమే. కరెక్ట్గా 5 సంవత్సరాలు మీరు అన్నిటినీ మర్చిపోయి ఓన్లీ ఫోకస్ వెస్టేజ్లో ఓన్లీ సక్సెస్ అనే దాని ఫార్ములాని మీరు ఫోకస్ చేయగలిగితే 5 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో మీరు 100%
ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ బెనిఫిట్స్ మన ఫ్రాంచైజీ రూపంలో మనం తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయింది. సో నేను ఫ్రాంచైజీ డిసిషన్ నేను తీసుకున్న ఈ కనబడుతున్న ఇప్పటి వరకు మీరు విన్న బెనిఫిట్స్ రావడం కోసం నేను ఒక 15,000 రూపీస్తో నేను ఫ్రాంచైజీని ఓపెన్ చేసిన. సో ఓపెన్ చేసి నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. సో నేను నిజామాబాద్లో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసిన. అంటే వెస్టేజ్ని ఫ్రాంచైజీ రూపంలో ఇక్కడ ఓపెన్ చేయించిన. నిజామాబాద్లో ఒకటి, అండ్ కరీంనగర్లో ఒకటి, సిద్దిపేటలో ఒకటి, అండ్ మంచిర్యాలలో ఒకటి, అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకు సంగారెడ్డిలో ఒకటి, ఇక్కడ వచ్చేసి శంకర్పల్లిలో ఒకటి, ఇక్కడికి వెళ్తే నారాయణఖేడ్లో ఒకటి, అండ్ మహారాష్ట్రలో ఒకటి, అండ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఒకటి. సో ఇట్లా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీరు మీ యొక్క ఫ్రాంచైజీని మీరు స్వతహాగా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలా డెవలప్ చేసుకున్న వాటిలో మనకు ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది సో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ విత్ ఫ్రాంచైజీ 15,000 రూపీస్తోని మనము ఇక్కడ ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినాం. సో ఈరోజు 15,000 రూపీస్తో ఏ బిజినెస్ మనము చేయగలుగుతున్నాం. ఒక టీ సెంటర్ పెట్టాలన్నా కూడా సో మనకు ఖచ్చితంగా ఒక పెట్టుకునే ప్లేస్కే మనం ఖచ్చితంగా 500 నుంచి 1000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఎవ్రీ డే ఆ టీ సెంటర్ నడపడం కోసం. కానీ స్టార్ట్ 15,000 ఫ్రాంచైజీ టు ఫ్రాంచైజీ అంటే మీరు ఫ్రాంచైజీ అంటే వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని సేమ్ ఆపర్చునిటీని ఇంకొక వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పడం. సో అలా చేసినప్పుడు ఇక్కడ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 15,000 రూపీస్తో స్టార్ట్ చేశారు. ఓనర్షిప్ 3,500 అవుట్లెట్స్కి యు ఆర్ ద ఓనర్. అంటే 3,500 ఫ్రాంచైజీస్ ఏవైతే మన స్టోర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దానికి మీరు ఓనర్ అయిపోతున్నారు. జస్ట్ మీరు స్టార్ట్ చేసిన 15,000 రూపీస్తోని మీరు 3,500 అవుట్లెట్స్కి ఓనర్షిప్ అనేది వస్తూ ఉంది. వర్క్ మీరు పార్ట్ టైం ఫుల్ టైం ఎట్లయినా చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అండ్ ఆన్లైన్ సో జూమ్ ట్రైనింగ్స్ మీరు మీ ఇంట్లో నుంచి కూడా దూరంగా ఉన్న వ్యక్తులకి జూమ్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. కమిట్మెంట్ అటెండ్ ఆల్ మీటింగ్స్. సో ఈ బిజినెస్లో కమిట్మెంట్ ఏంటి అంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వడం అనేది ఒక కమిట్మెంట్. సో ఎక్కడైనా సరే ఒక మనం జాబే వచ్చింది అనుకోండి, ఒక 15 రోజులు నెల రోజులు ఒక 3 నెలలు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ నేను ఇచ్చిన జాబ్లో మీ వర్క్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి. సో మనం ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాము. సో మనం మీటింగ్స్కి అటెండ్ అయితే అక్కడ సక్సెస్ఫుల్ పీపుల్స్ ఏ విధంగా సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది నెగిటివ్ పీపుల్స్లో నుంచి మనం పాజిటివ్ వైపు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీటింగ్స్ అనేటివి మనకు సపోర్ట్ చేస్తాయి. సో అలాంటివి మనం ఎవ్రీ వీక్ మనం ప్లాన్ చేస్తూనే ఉన్నాం. అండ్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అడిషనల్గా మనం ఇక్కడ నుంచి కంపెనీ ద్వారా తీసుకోవచ్చు. ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంటుంది ఫ్రాంచైజీ మోడల్ ఈ యొక్క దాంట్లో. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ 3 తరాలకి అంటే మనం ఈరోజు తీసుకున్న డిసిషన్ మన 3 తరాల లైఫ్ని జనరేషన్స్ని మార్చబోతా ఉంది. సో ఇక్కడ నేను నా ఇంట్లో స్టార్ట్ చేసుకున్న ఫ్రాంచైజీ చూడవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు నా ఇంట్లో నేను ఒక చిన్న స్టోర్ లాంటిది ఇక్కడ నేను డిజైన్ చేసుకున్నా. సో ఇదే నా యొక్క ఫ్రాంచైజీ అంటే నా మోడల్, నా బిజినెస్ మోడల్. సో ఇక్కడ నా దగ్గర స్టోర్లో ఇలాగ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇదే మనం ప్రతి ఒక్కరము కూడా మనం డెవలప్ చేస్తాము. సో దీన్ని మనం మిషన్ 90 డేస్లో అంటే ఒక 90 రోజుల సెక్టార్లో మనం ఇన్కమ్ కింద ఎట్లా డెవలప్ అవ్వచ్చు. సో ఫస్ట్ వన్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఈ 90 రోజులలో మనం చేయాల్సిన పని మనం ప్రోడక్ట్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత సో మనకు తెలిసిన వ్యక్తులకి మనం ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసుకొని కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో వాళ్ళని పిలిచి మన ఆపర్చునిటీ గురించి మన మోడల్ గురించి మనం చెప్పడము అండ్ షో ద ప్లాన్ అనమాట వాళ్ళకి చెప్పడము, స్టార్ట్ ఫ్రాంచైజీ వాళ్ళకి ఆపర్చునిటీ మీ ద్వారా ఇవ్వడము అండ్ ప్రోడక్ట్స్ని బై చేయించడం. సో ఈ 4 పనులు లిస్ట్ రాసుకోవడము, ప్లాన్ చెప్పడము, స్టార్ట్ చేయించడము అండ్ ప్రోడక్ట్ ఇప్పించడం, ఈ 4 పనులు మనం స్టార్ట్ చేసినాం. సో అయితే ఈ పని ద్వారా మనము ఎట్లాంటి ఇన్కము మనకి ఇప్పుడు జనరేట్ అవుతుంది. సో మీ దగ్గర 15,000 స్టాక్ ఉంది, 15,000 రూపాయల స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే లోకల్ అప్ టు 10 కిలోమీటర్స్ అప్ టు 50 కిలోమీటర్స్ అంటే మీ యొక్క లిస్టులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సరౌండింగ్లో ఉన్న వ్యక్తులు వాళ్ళని ఒక లిస్ట్ కింద క్రియేట్ చేసుకోవాలి. అండ్ అప్ టు 10 కిలోమీటర్స్ వరకు ఒక లిస్ట్ కింద చేసుకోవాలి. 10
కిలోమీటర్స్ పైన ఒక 50 కిలోమీటర్ల వరకు ఒక లిస్ట్ చేసుకోవాలి. సో మన సరౌండింగ్లో ఉన్న వ్యక్తులందరినీ మనం ఒక లిస్ట్ కింద క్రియేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ పని. ఒక బిజినెస్కి రా మెటీరియల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బిజినెస్లో రా మెటీరియల్ ఏంటంటే పీపుల్స్, మనం పీపుల్స్తో చేసే బిజినెస్. సో కాబట్టి మనం లిస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అది కొత్త వ్యక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్. చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేయగానే నాకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో అవతల ఉన్న ఒక వ్యక్తి గురించి మనం ప్లాన్ చేస్తాం. అక్కడ ఉన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సో ఆయనకు వెళ్ళి మనము ఫోన్లోనో లేకపోతే డైరెక్ట్గానో వెళ్ళి చెప్తాము. కానీ రెండోసారి వెళ్ళాలి అంటే మనము సమయాన్ని పెట్టాము, అంటే దూరం ఉన్నాడు కాబట్టి. సో దూరం ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఒకసారి చెప్తాం, వదిలేస్తాం. సో అక్కడ బిజినెస్ మైనస్ అవుతూ ఉంటుంది. సో అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా సో నీకేమొస్తుందని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తే సో అక్కడ మనం చూపించడానికి ఇన్కమ్ లేదు. సో కాబట్టి నీకు ఇన్కమ్ వచ్చినప్పుడు చెప్పు అంటారు. సో అట్లా మనకు టైం అనేది దూరంగా ఉన్న వ్యక్తి దగ్గరికి మనం ఆలోచన చేస్తే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది స్టార్టింగ్లో. ఎందుకంటే మనం వెళ్ళడము, రావడము, చెప్పడము ఇవన్నిటికి కూడా ఒక డే మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మన సరౌండింగ్లో ఉన్న వ్యక్తుల్ని వదిలేసి దూరంగా ఉన్న వ్యక్తులు కాదు, ఫస్ట్ సరౌండింగ్లో ఉన్న వ్యక్తుల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి. ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి సాయంత్రం రాగానే ఒక 2 గంటల సమయం దొరికింది, 3 గంటల సమయం దొరికింది అంటే తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి ఒక 4-5 వ్యక్తులకు కలిసే అవకాశం ఉంటుంది. ఒక 10 కిలోమీటర్ల దూరం అనుకోండి, ఒక 2-3కి వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఒక 100 కిలోమీటర్ల దూరం అంటే ఈయన టైం తీసుకోవాల్సి వస్తుంది, ఒక రోజు లీవ్ పెట్టాల్సి వస్తుంది. ఒక రోజు పెడతాడు, దూరం వెళ్తాడు, అతను వినకపోతే డిసప్పాయింట్ అయ్యి అంత దూరం వెళ్ళేసి వచ్చిన తర్వాత తన ఎక్స్పెండిచర్ని తను క్యాలిక్యులేషన్ చేస్తాడు. పోవడము రావడం ఎంత అయింది, అరే ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు రెండోసారి వెళ్ళాలంటే మళ్ళీ ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు ఆయన మైండ్లో ఈ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అదే స్టార్టింగ్ మన సరౌండింగ్స్ నుంచే బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సో మన లోకల్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే మనం ఒక డైరెక్టర్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాం, ఒక 10,000 రూపాయల ఇన్కమ్ రీచ్ అయినాం అనుకోండి. సో అక్కడ నుంచి ఈ వచ్చిన టీం ద్వారా మళ్ళీ వాళ్ళకు తెలిసిన వ్యక్తులకి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరం మనం ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది మనకు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా స్టార్టింగ్ అనేది దూరంగా ప్లాన్లు కాదు, దగ్గరలో ఉన్న వాళ్ళని వదిలేసి దూరంగా చేయకూడదు. ఫస్ట్ మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అండ్ సెల్ఫ్ 150 PV ఎవ్రీ మంత్. సో 15,000 రూపాయలతో మనం స్టార్ట్ చేసినాం. సో నెక్స్ట్ మంత్ సో మనం 100% కోర్ మోడల్లో ఉండాలి. సో 150 PV సెల్ఫ్ అనేది ఎవ్రీ మంత్ సెకండ్ మనకు 2, 3, 4 2వ తారీఖు కమిట్మెంట్ డే. అంటే ఈరోజు మనం పీవీ చేయడం అనేది యాజ్ ఎ లీడర్గా కమిట్మెంట్ డే, ఇది వెస్టేజ్ తరపున. సో విన్నింగ్ టీం తరపున 2, 3, 4 ఈ 3 రోజులలో మనం కోర్ కంప్లీట్ చేయడం విన్నింగ్ టీం తరపున. కన్సిస్టెన్సీ 14th వరకు ఉంటుంది, కానీ 14వ తారీఖు వరకు మనం చూద్దాము, టైం ఉంది కదా అనుకోవడం బిజినెస్ యొక్క రూల్ కాదు. సో బిజినెస్ అనేది మనము మన గురించి చేస్తూ ఉన్నాం, మన డెవలప్మెంట్ గురించి. సో కాబట్టి బిజినెస్లో మనం కరెక్ట్గా ఉంటేనే మన టీం కూడా కరెక్ట్గా ఉంటుంది, మనం చేసిందే మనం చెప్పగలుగుతాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ లీడర్ సో మీ యొక్క సెల్ఫ్ పీవీని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఎస్టీపీ మనం అట్లీస్ట్ రోజుకు 2 ప్లాన్లు, పార్ట్ టైంగా చేసే వ్యక్తులు 2 ప్లాన్లు చెప్పినా కూడా నెలకి మనం ఎన్ని ప్లాన్లు చేయగలుగుతాము, 60 ప్లాన్లు చేయగలుగుతాం. అంటే 60 మంది వ్యక్తులకి మనం కలవగలుగుతాం. సో రిజల్ట్ ఏంది, 60 మంది వ్యక్తులు బిజినెస్లోకి వస్తారా అంటే సో ఇక్కడనే మనము ఆలోచించాలి. 60కి 60 మంది ఎక్కడ కూడా రారు. సో చాలా మంది ఇందులో నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. సో ఎందుకు అంటే మంచి అవకాశాన్ని మనం తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు నా వరకు వచ్చి ఒక డబ్బు గురించి, ఒక లైఫ్ గురించి చెప్తున్నాడు అంటే ఇతనికి ఏదో ప్రాఫిట్ ఉందని చెప్పేసి ఆలోచించే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో అలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఈ బిజినెస్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి సో సక్సెస్ రేట్ అనేది మనము చెప్పే సంఖ్యను బట్టి డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి 60 మందిలో ఒక 50% అంటే కరెక్ట్గా లేరనుకోండి, పక్కన పెట్టండి, అంటే ఇంకా 30 మందిని తీసేసిన 30 మంది. ఇప్పుడు 30 మందిలో మనము ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇవ్వచ్చు. సో ఒక 20 మంది ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేస్తాను అన్న మైండ్ సెట్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు 20 మందికి అట్లీస్ట్ ఒక 500 రూపాయల ప్రోడక్ట్ మనం ఇవ్వగలిగిన, ప్రతి నెల 500 రూపాయల ప్రోడక్ట్ని మనం సేల్ చేయగలిగిన మనకు ఎంత అవుతుంది, 10,000 రూపీస్ బిజినెస్ వస్తుంది, 10,000 రూపాయల బిజినెస్ వస్తుంది.
మనం చెప్పిన 60 ప్లాన్స్లలో 30 మందిని పక్కన పెట్టి, అంటే నో చెప్పారు 30 మంది పక్కన పెట్టేద్దాం. ఇంకా 30 మందిలో 20 మంది ఓన్లీ ప్రోడక్ట్ వాడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో వాళ్ళకి మనము రీటైల్ 500 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చినా కూడా 10,000 రూపాయల బిజినెస్ వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ ఐడి, కొంతమందికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంది, సో నేను ఇది ఎవ్రీ మంత్ వాడతాను, హెల్త్ పరంగా కావచ్చు, సో కొద్దిగంత ప్రొడక్ట్స్ క్వాలిటీ పరంగా కావచ్చు, కొంతమంది ఎవ్రీ మంత్ మన ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో కన్సిస్టెన్సీ ఆఫర్, సో దాంట్లో కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు మనం ఒక ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ని 100 పీవీ కానీ 200 పీవీ కానీ సో వాళ్ళకు మనము పర్చేజ్ చేయించడం. సో వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్, కాకపోతే వాళ్ళకి కొద్దిగంత గుర్తు చేయాల్సి ఉంటుంది. సో ఈ టైం లోపల మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తులు ఒక 2,000 రూపాయల 60 పీవీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా కూడా 2,000 ఇంటూ 6 మంది కొనుక్కుంటే 12,000 రూపాయల బిజినెస్ మనకి ఇక్కడ కూడా వస్తుంది. సో ఇక్కడ 20 మంది ద్వారా 10,000, 6 మంది ద్వారా 12,000. సో ఫ్రాంచైజీ మోడల్ ఏదైతే చెప్పానో సో దాన్ని అట్లీస్ట్ ఒక 4 అర్థం చేసుకున్నాం అంటే మనం చెప్పిన మోడల్ని బిజినెస్ కాన్సెప్ట్లో ఒక ఫ్రాంచైజీ రూపంలో నేను ఒక సొంత ఒక బిజినెస్ని నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక 4 అర్థం చేసుకున్నా కూడా సో వాళ్ళు స్టార్ట్ చేసే బిజినెస్ 15,000 రూపాయలు ఇంటూ 4 ఎంత 60,000 రూపాయల టర్నోవర్. అంటే మనం కరెక్ట్గా ఒక నెల కరెక్ట్గా కష్టపడి ఈ యొక్క బిజినెస్ని ఈ ఫార్మాట్లో కనుక మనం క్రియేట్ చేయగలిగితే మనకు ఓవరాల్గా ఎంత బిజినెస్ వస్తుంది అంటే సెల్ఫ్ 150 పీవీ అండ్ ఇక్కడ 10,000 రూపీస్ అన్నాను కదా, సో దీనికి వచ్చిన సెల్ఫ్ 300 పీవీ, ఇది మీ యొక్క 500 పీవీ సెల్ఫ్ అవుతుంది. ఎందుకంటే ఈ సర్వీస్ ఇచ్చే క్రమంలో కొనుక్కున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడి లేదు. సో వాళ్ళు కొన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని మళ్ళీ మీ పేరు మీదనే మీరు కొనుక్కుంటారు. సో కాబట్టి నెల మొత్తంలో చూసుకుంటే మీరు ఒక 500 పీవీ సర్కిల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ 500 పీవీ చేయొచ్చు. అండ్ కన్సిస్టెన్సీ కింద సో ఇక్కడ మనకు 12,000 బిజినెస్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక 360 పీవీ కన్సిస్టెన్సీ రూపంలో ఉంది. అంటే ఎవ్రీ మంత్ మనకు వీళ్ళకు గుర్తు చేసి ప్రోడక్ట్ ఇప్పించగలిగితే మనకి ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ 4 మీలాంటి వ్యక్తులు వచ్చారు, సో వాళ్ళ నుంచి 60,000 బిజినెస్ అంటే 2,000 పీవీ వచ్చింది. అంటే 2,810 పీవీ మీరు క్రియేట్ చేయగలిగారు. కరెక్ట్గా నెల రోజులు ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా పని చేయగలిగితే ఇది రిజల్ట్. సో ఎక్కడైనా సరే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే సో దానికి మెయిన్గా టర్న్ ఓవర్ అవసరం ఉంది. సో ఒక ఇన్కమ్ని సంపాదించాలి అని అనుకుంటే దానికి కావాల్సింది ఏంటి? టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ మరి టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సేల్స్ జరిగితే టర్న్ ఓవర్ వస్తుంది. మరి సేల్స్ ఎప్పుడు జరుగుతాయి? స్టాక్ ఉంటేనే జరుగుతాయి. సో కాబట్టి నేను 15,000 స్టాక్ని మనం మెయింటైన్ చేయడం అని చెప్పాను. ఇప్పుడు 100 పీవీ తీసుకున్నాం, మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్సే మనం వాడుకున్నాము. ఎదుటి వ్యక్తి చెప్పగానే నాకు కొన్ని ప్రోడక్ట్స్ ఇవ్వండి వాడి చూస్తాను అన్నప్పుడు మీ దగ్గర ప్రోడక్ట్ లేదు అంటే బిజినెస్ మైనస్ అయినట్టే. సో అంటే వాళ్ళకి ఇవ్వడానికి మన దగ్గర ప్రోడక్ట్ లేదు అంటే మన బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఆన్ ది స్పాట్లో వెళ్ళి నేను స్టోర్కి వెళ్ళి తెచ్చిస్తాను అంటే మీరు ఏ బిజీలో ఉన్నారు, ఏ పనిలో ఉన్నారో, సో అప్పుడు స్టోర్ ఓపెన్ ఉందా లేదా అవన్నీ కూడా ప్రాబ్లం. సో కాబట్టి మీ ఇంట్లో స్టాక్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టాక్ ఉంటుందో మీకు సేల్స్ చేయగలుగుతారు, వచ్చిన వ్యక్తిని ఎంతో కొంత ప్రోడక్ట్ ఇప్పించి మీరు పంపించగలుగుతారు. సో అట్లా మీకు ఒక టర్న్ ఓవర్ అనేది క్రియేట్ అవుతుంది. టర్న్ ఓవర్ నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి మనం 15,000 రూపీస్ స్టాక్ని ఖచ్చితంగా మినిమం మనం మెయింటైన్ చేస్తే సో బిజినెస్లో ఇప్పుడు ఇన్కమ్ పరంగా చూద్దాం. సో ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, మీరు సో మీరు ఇక్కడ ఒక 4 ఫ్రాంచైజీ మోడల్ని తీసుకున్నారు. సైడ్ వాల్యూమ్ వచ్చేసి మీకు 500 పీవీ. ఒక డైమండ్ డైరెక్టర్కి మనకు మినిమం సైడ్ వాల్యూమ్ 500 పీవీ. సో 500 పీవీ అంటే చాలా మంది సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అవుతుంది అని అంటారు కదా. ఒక డైమండ్ స్ట్రక్చర్లో 500 పీవీ అనేది మనం సెల్ఫ్గానే క్రియేట్ చేయొచ్చు. సో అక్కడ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో ఇక్కడ మీరు మీ కిందలో ఒక 4 వ్యక్తులకి 500 పీవీతో స్టార్ట్ చేయించారు. ఈ 4 మంది వ్యక్తులతోని మీరు వర్క్ చేసి మళ్ళీ ఒక 4 లీడర్లని ఫ్రాంచైజీ మోడల్లో లీడర్లను క్రియేట్ చేసుకోరు. అంటే టోటల్ స్ట్రక్చర్ కనుక చూస్తే మీ కింద అలా టోటల్ ఎంత పీవీ వస్తుంది? ఏబిసిడి నుంచి మనకు 2,000 పీవీ వస్తుంది. అండ్ ఏబిసిడి కింద ఉన్న 4 వ్యక్తుల ద్వారా మనకు 8,000 పీవీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక మిషన్ 90 days, అంటే రాత్రికి రాత్రే జరుగుతుందని మనం చెప్పట్లేదు. ఒక మిషన్ 90 days, ఒక 90 రోజుల ప్రాసెస్లో
మనము ఈ విధంగా మనం బిజినెస్ని రన్ చేయగలిగితే మనం ఒక బ్రాండ్ న్యూ డైరెక్టర్ లెవెల్కి మనం అచీవ్మెంట్ చేస్తాం. సో బ్రాండ్ న్యూ డైరెక్టర్గా సో ఇక్కడ మనకు ఒక 20,000 రూపీస్ అంటే ఒక 10,000 పీవీతోని మనం 20,000 రూపాయల ఆదాయాన్ని మనము గెయిన్ చేయగలుగుతాం కరెక్ట్గా 90 రోజులు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. సో ఇది సూపర్, ఇది మనం పార్ట్ టైంగా చేస్తున్నాం. సో ఇదే మోడల్ని సేమ్ సేమ్ ప్రాసెస్ ఈ నలుగురు కిందల కూడా ఒక నలుగురు వ్యక్తులు వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసామనుకోండి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ మిషన్ 90 డేస్లో మీ యొక్క టీమ్ సైజ్ ఇది. సో నెక్స్ట్ మిషన్ 90 డేస్ అంటే మిషన్ 180 డేస్ కరెక్ట్గా 6 నెలల్లో ₹1,00,000 ఇన్కమ్కి రీచ్ అవ్వచ్చు. సో ఒక డైమండ్ డైరెక్టర్గా సో ఎట్లా ఇప్పుడు ఈ నలుగురు కిందల నలుగురు ఫ్రాంచైజీ మోడల్లో వచ్చేటట్టు మన యొక్క వర్క్ డెప్త్లో ఏ కిందాలు ఉన్న నలుగురు కిందాల మళ్ళీ 16 మంది వచ్చేటట్టు అంటే ఒక లెగ్లో మీరు గమనించండి ఎంతమంది 16 + 4 20 ప్లస్ ఏ అనే వ్యక్తి 21 అంటే ఒక్క లెగ్లో 21 మంది మీరు 500 పీవీ సర్కిల్లోకి తీసుకొచ్చారు. సో రెండో వ్యక్తి కిందాల మూడో వ్యక్తి కిందాల నాలుగో వ్యక్తి కిందాల ఇది మొత్తం జరగడం కోసము 180 రోజులు అంటే కరెక్ట్గా 6 నెలల సమయం. మొదటి 90 రోజులలో కరెక్ట్గా డైరెక్టర్ ప్లాను, నెక్స్ట్ మీ కిందాల 90 డేస్లో ఆ డైరెక్టర్ల నుంచి మళ్ళీ సేమ్ ప్లాన్. సో రిపీట్ చేయగలిగితే సో ఇక్కడ మనకు 1 lakh ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో 1 lakh ఇన్కమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక్క లెగ్ నుంచి మీకు 10,000 పీవీ వస్తుంది, 10,500 పీవీ వస్తుంది. అలా 4 లెగ్గులలో నుంచి తీసుకుంటే ఎంత అవుతుంది 42,000 పీవీ. 42,000 పీవీతోని మీ యొక్క ఇన్కమ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ డైమండ్ డైరెక్టర్ స్ట్రక్చర్లో ఉంటారు కాబట్టి అచీవింగ్ డ్రీమ్ కార్, మీ యొక్క కార్ను కూడా మీరు ఇక్కడ అచీవ్మెంట్ చేయొచ్చు. అంటే కేవలం 6 నెలలు కష్టపడితే ఇక్కడ మన లైఫ్లో ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు 6 నెలలు. కానీ ఇది కరెక్ట్ ప్లానింగ్. సో దీనికోసము మనకు కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్. సో కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కమిట్మెంట్ లేకపోతే మనం ఇక్కడ చేయలేం బిజినెస్. సో ఇక్కడ ఇది జరుగుతున్న సమయంలోనే మనకు కొన్ని అడ్డంకులు ఏంటి అంటే ఫెయిల్యూర్ అయ్యే వ్యక్తులు. ఇప్పుడు ఇది ఇక్కడ చూపించిన ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్, మీకు ఇన్కమ్ కూడా అలాగే వస్తుంది. కానీ జరగకపోవడానికి కొంతమంది చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాంటి ఎలాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వకపోవడము, అండ్ మార్నింగ్ జూమ్ సెషన్ అటెండ్ అవ్వకపోవడము, అండ్ నో ప్లాన్స్, ఎక్కడ కూడా ప్లాన్స్ చేయకపోవడము. సో కాబట్టి ఇక్కడ మనకు మీటింగ్స్కి అటెండ్ అయితే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అంటే డబ్బు లేదు అని చెప్పేసి కొంతమంది, మీటింగ్కి రాకపోవడం కొంతమంది, జూమ్ అటెండ్ అవ్వకపోవడం కొంతమంది, ప్లాన్స్ చెప్పకపోవడం కొంతమంది. సో ఇవన్నీ కూడా మన యొక్క బిజినెస్ సక్సెస్ వైపు కాకుండా ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్తారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ అని చెప్తారు. కానీ ఈ ప్రాబ్లంలకి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే డబ్బే. సో ఆ డబ్బు లేక మీకు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఆ డబ్బు సంపాదించడానికి కూడా మీరు ప్రాబ్లం చెప్తున్నారు అంటే సో మనం ముందుకు వెళ్ళలేము. సో ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది ఏంటంటే ఇతను హ్యాపీగా కూర్చున్నాడు కిందల, కానీ మీదికి మాత్రం మనకు మునిగిపోతున్నట్టుగా యాక్టింగ్ రూపంలో కనబడుతుంది. సో చాలా మంది ఫెయిల్యూర్ పర్సన్లు చేసే పని ఇదే. ప్రాబ్లం లేదు ఇక్కడ, ఈ పిక్చర్లో చూస్తున్నట్టుగా ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లంలు మాత్రమే చూపిస్తున్నారు. అశోక్ సార్, అది ఆ పీపీటీ కనిపించట్లేదు సార్, పాతదే కనిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఒక్కసారి సార్. ఎస్, ఇప్పుడు కనబడుతుందా సార్? ఎస్ సార్ ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, దాన్ని కొద్దిగా దాన్ని ఇంకా మనము అది ఏముంటుందని ఆ పక్కన మొత్తం హైలైట్. ఓకే, స్క్రీన్ పెద్ద ఓకే. ఎస్, ఓకే. సో అయితే ఇప్పుడు మనం చూపించిన దాంట్లో 100% ₹1,00,000 గ్యారంటీ. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పీపుల్స్ చెప్పే ప్రాబ్లమే. మీటింగ్ కాడికి మనం రమ్మని చెప్తాం, కానీ మీటింగ్ కాడికి రారు చాలా మంది. మీటింగ్ కాడికి రావాలి అంటే సో విన్నదే కదా, చెప్పిందే చెప్తారు కదా అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. కానీ మీటింగ్ కాడికి వస్తేనే మన యొక్క బిజినెస్ అనేది సక్సెస్ వైపు వెళ్తుంది.
జూమ్ మీటింగ్లో పొద్దున అటెండ్ కావాలి అంటే ఈరోజు మనకు 1000 పీపుల్స్ ప్లస్ అటెండ్ అయిపోయారు మార్నింగ్. ఇంకా చాలా మంది కూడా అటెండ్ కాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. యూట్యూబ్లో మనకు లైవ్లో చూస్తున్నారు. సో ఇక్కడ జూమ్ మీటింగ్లో అటెండ్ కాకుండా నిద్రలోకి వెళ్ళిపోతే మన కళలు నిజం కావు. సో పొద్దున ఖచ్చితంగా మనం జూమ్ మీటింగ్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాము. అండ్ నో మనీ, డబ్బు లేవు అని కొంతమంది సాకులు చెప్తా ఉంటారు. సార్ డబ్బులు లేవు సార్ అని చెప్పేసి అంటారు. ఏదైనా మీటింగ్ కాడికి రమ్మనంగానే సార్ అక్కడ డబ్బులు పే చేయాల్సి వస్తుంది కాబట్టి డబ్బు లేదు. మరి డబ్బు లేని సిచ్యువేషన్లోనే నీ లైఫ్ ఉంది కాబట్టి ఆ లైఫ్ను మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీ నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఇంకా నిన్ను డబ్బులు లేని సిచ్యువేషన్లోనే ఉంచింది. కేవలం వెస్టేజ్ మాత్రమే నిన్ను ధనవంతునిగా చేయబోతుంది. మరి దానికి నువ్వు ఒక సాకు డబ్బు లేదని చెప్తే సో ఎక్కడ కూడా మనం ముందుకెళ్ళలేం. అండ్ నో ప్లాన్స్. సో అంతా తెలుసు కానీ ప్లాన్స్ చేయాలి అంటే బయటకు వెళ్ళి ప్లాన్స్ చేయకపోవడం. సో రేపు చెప్దాంలే, ఎల్లుండి చెప్దాంలే, పోస్ట్ పోన్ చేసుకోవడం. సో ఇలా చేసే వ్యక్తులు కూడా మనకు ముందుకు రారు. సో ఇక్కడ మీకు కనబడుతున్న పిక్చర్లో ఏం కనబడుతుంది? ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాడనే కనబడుతుంది. కానీ ఒక్కటే పిక్చర్ చూసామనుకోండి, ఇక్కడ అరే అతను మునిగిపోతున్నాడు, పై పిక్చర్ మాత్రమే మీరు చూడగలిగితే అతను మునిగిపోతున్నాడు అని కనబడుతుంది. కానీ కింది పిక్చర్ ఏం చెప్తుంది అంటే అతను యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మన లైఫ్ను మార్చుకోవడానికి వెస్టేజ్లోకి వచ్చి మనం ఇక్కడ ఎవరికో చూపించడం కోసము యాక్టింగ్ పర్పస్లో ఉంటే సో మన లైఫ్ మారదు. పని చేయకుండా చేసినట్టు మనం క్రియేట్ చేసుకోగలిగితే సో ఇక్కడ రిజల్ట్ అనేది 10వ తారీఖు నాడు తెలిసిపోతుంది. సో కాబట్టి పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ ఒకటే. సో వర్క్. సో మనం వర్క్ చేస్తే 100% మనం ముందుకెళ్తాం. సో దీన్ని మనం స్టార్టింగ్ నుంచి కూడా నమ్మినాం కాబట్టి సో ఈరోజు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ నెవర్ గివ్ అప్. మీకు సక్సెస్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మీరు వెనకడుగు మాత్రం వేయకూడదు. ఖచ్చితంగా నెవర్ గివ్ అప్. వెస్టేజ్లో ఉన్నారు అంటే 100% సక్సెస్ రావాల్సిందే, అంతే. అది రాలేదు అంటే మనం ఇంకా పనిని పెంచుకోవాలి తప్ప సో ఇక నాకు రాదు, నాతోని కాదు అని చెప్పేసి ఇక్కడ కూడా మనం డిసైడ్ అవ్వకూడదు. సో ఐ ట్రైన్డ్ 4 years టు రన్ 9 seconds. సో ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి సో ఏమంటున్నాడు అంటే 4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. కేవలం 9 seconds రన్స్లో 9 secondsలలో తన యొక్క గోల్కి రీచ్ అవ్వడం కోసం. అంటే ఈయన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక క్రియేట్ చేయగలిండు ఆ యొక్క అచీవ్మెంట్ని. సో ఎట్లా జరిగింది అంటే 4 సంవత్సరాల కఠిన మైన శిక్షణ ద్వారా, అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ ద్వారా సో దాన్ని సంపాదించగలిగిండు. సో సమ్ పీపుల్స్ డోంట్ సీ రిజల్ట్స్. సమ్ పీపుల్స్ డు నాట్ సీ రిజల్ట్స్ ఇన్ 2 months అండ్ గివ్ అప్. సో చాలా మంది పీపుల్స్ ఇదే చేస్తున్నారు. 2 నెలల్లో 3 నెలల్లో వెస్టేజ్ని ట్రై చేసి వదిలేస్తూ ఉన్నారు. వదిలేసిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? బయటకు వెళ్ళి నేను పని చేసిన, నేను చాలా కష్టపడ్డా, సో నాకు ఇంకా ఫలితం రాలేదు. 2 నెలల్లో 3 నెలల్లో. కానీ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, 10-15 వేల రూపాయల జీవితాన్ని ఎల్లదీస్తూ ఉన్నాడు. కానీ 2-3 నెలల్లో నాకు 1,00,000 వచ్చేది ఉండే అన్న ఆ మైండ్ సెట్తో ఉంటారు. 1,00,000 రావడం గ్యారంటీ, కానీ 1,00,000 రూపాయలు సంపాదించే మైండ్ సెట్ కూడా ఉండాలి. సో ఆ మైండ్ సెట్ మారడం కోసమే మనకి ఇక్కడ సమయం పడుతుంది. బిజినెస్ చాలా సింపుల్. మీరు ఈరోజు విన్న ప్లాను మీరు రేపటి రోజే మీరు 10 మందికి 20 మంది కూడా చెప్పవచ్చు. కాకపోతే వచ్చిన వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడానికి మీకంటూ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉండాలి. ఆ వచ్చిన వ్యక్తుల్ని ఫాలోఅప్ చేయడము, వాళ్ళని హ్యాండిల్ చేయడం, వాళ్ళ ముందుకు తీసుకెళ్లడము, ఇట్లా మనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉండాలి. అవి రావడానికి సమయం పడుతుంది. సో కాబట్టి మనము బిజినెస్లో చాలా మంది అనుకునేది ఏంటంటే మంచి లీడర్స్ రావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే నాకు మంచి లీడర్ కావాలని అనుకుంటారు. కానీ మంచి లీడర్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ లీడర్గా మనం కూడా మంచి వ్యక్తిగా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మంచి లీడర్ వస్తారు. లేదు మీరు బిజినెస్లో స్టార్ట్ గానే దాసు సార్ లాంటి ఒక వ్యక్తి వచ్చారనుకోండి, మీ దగ్గర చెప్పడానికి చేయడానికి ఏమీ లేకపోతే ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? మంచి వ్యక్తి వచ్చిండు, మంచి లీడర్ వచ్చిండు, కానీ మీ దగ్గర కరెక్ట్ అయిన కమిట్మెంటు, చెప్పే స్థాయి, చెప్పేంత లేదనుకోండి, సో బిజినెస్లో ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? సో తీసుకెళ్ళలేరు. సో కాబట్టి ఇక్కడ నేర్చుకుంటూ నేర్పించడం అనేది పని. సో అక్కడ మనకు విన్నింగ్ టీం హ్యాండిల్ చేస్తూ ఉంది మనకు బిజినెస్లో. సో విన్నింగ్ టీంకి అడాప్ట్ చేయడము, ప్లగ్ ఇన్ అవ్వడము, సో అది మేజర్ పాయింట్. అది చేయగలిగితే మనము తొందరలో మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు.
సో ఇది ఈరోజు మీకు చెప్పాలనుకున్న సెషను. సో మనము మోడల్ని అంటే వెస్టేజ్ని కొనుక్కోవడము కొనిపించడం అనే ప్రాసెస్ కాకుండా ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని మనము ప్రపంచవ్యాప్తంగా చేసుకుని ఒక ఫ్రాంచైజీ రూపంలో చూడండి. పర్సన్ టు పర్సన్ ఫ్రాంచైజీ మనకు బిజినెస్ టు బిజినెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది ఏంటంటే పర్సన్ టు పర్సన్, అంటే మీకు వచ్చిన అవకాశాన్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చి అతన్ని డెవలప్ చేయించడం అనే ఆపర్చునిటీ. సో కాబట్టి నేను ఫ్రాంచైజీ మోడల్ చెప్పాను. సో అందులో ఎంత డబ్బులు పెట్టినా ఎంత కష్టపడ్డా సక్సెస్ కొంత స్థాయి వరకే ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్లో మీ యొక్క బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతుంది అండ్ ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క పేరు కూడా డెవలప్ అవుతుంది. సో మీరు ఇక్కడ టైం, మనీ, సెక్యూరిటీ అండ్ హెల్త్ ఈ నాలుగిటిని మీరు పొందగలుగుతారు. ఈ భూమి మీద ఇలాంటి అవకాశము ఏ బిజినెస్లో కూడా లేదు. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే వెస్టీజ్ తరపున మీరు ఈ అవకాశాన్ని తీసుకున్నారు. సో కాబట్టి మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో 2018లో బిజినెస్లోకి మేము ఎంటర్ అయినప్పుడు ఎలాంటి కార్స్ లేవు, ఎలాంటి ఇండ్లు లేవు, లక్షల్లో సంపాదించే లీడర్స్ మన తెలంగాణ నుంచి లేరు. అండ్ మనకు చూపిస్తున్న ఏదైతే సక్సెస్ ప్రొఫైల్ ఉందో అందులో ఒక్క ఫోటో కూడా మన తెలంగాణ నుంచి ప్రింట్ అయిన ఫోటోనే లేదు. స్టోర్స్ చూసుకుంటే 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, అంటే సరౌండింగ్స్ మన సర్కిల్లో లేనే లేవు. ఆన్లైన్ ప్రొడక్ట్ డెలివరీ అనేది కూడా అవైలబుల్గా లేదు. అండ్ సెషన్స్ తీసుకుంటే తెలుగులో కాదు మొత్తం హిందీలో ఉంటుండే, అంటే తెలుగులో చెప్పే గొప్ప లీడర్స్ లేరు. అండ్ ఎవ్రీ వీక్ మీటింగ్స్ పెట్టాలి అంటే అలాంటి మీటింగ్స్ కూడా జరగకపోయేటి. కానీ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా అప్డేట్ అవుతూ ఈరోజు ఎన్నో రకాలుగా మీ వరకు అవకాశం అనేటివి ఉంది. కానీ ఇక్కడ ఉపయోగించుకోవడము మళ్ళీ మన మీదనే డిపెండింగ్ అయింది. సో కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేయండి. చేతుల్లో అవకాశం ఉంది. సో దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే లైఫ్లో మీరు 100% ఒక పెద్ద స్థాయి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో లైట్గా మాత్రం తీసుకోకండి, జీవితాన్ని మార్చే అవకాశం వెస్టేజ్. సో దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేయండి. మంచి ఎథిక్స్ విలువలతోని మీ అప్లైన్ చెప్పిన ప్రతి మాటని సో గౌరవిస్తూ మీరు ముందుకెళ్ళండి 100%. నెక్స్ట్ దీపావళి కల్లా ఇక్కడ ఎవరైతే ₹1,00,000 టార్గెట్ పెట్టుకోరో ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఇన్కంలో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన టీంలో నెంబర్ ఆఫ్ కార్ అచీవర్స్ ఉన్నారు. చాలా మంది ఒక బైక్ను మార్చలేని పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఈరోజు కార్లని రోడ్ల మీద తోలుతా ఉన్నారు. ఒకవేళ కార్కి వెస్టేజ్ అనే లోగో వేయగలిగితే నెంబర్ ఆఫ్ కార్స్ మన హైదరాబాద్ సిటీలో కనబడతాయి, అడుగడుగున కనబడతాయి, ఎక్కడో చోట కనబడుతూనే ఉంటాయి వెస్టేజ్ లోగో వేస్తే. సో అంత పెద్ద బ్రాండ్, అంత పెద్ద సునామీ ఇక్కడ మనం సృష్టించడం జరిగింది. సో దీని అన్నిటికీ కారణము సో ఎవరు? మీరే, ఎవరికి వాళ్ళే. సో ఇది మీరు ప్లాన్ చేయండి. సో వన్స్ అగైన్ సో నా ఆర్గనైజేషన్లో ఉన్న దాస్ సార్కి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ గోయింగ్ 50 lakhs చెక్. సో అది చెప్పాలి అంటే కూడా ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి ఒక ఇన్కమ్ని తీసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి సో దాసు సార్. 100% అది అతి తొందరలో రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీ అందరు కూడా సేమ్ ప్రాసెస్, ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్న గోల్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒకటే మీరు గమనించండి, ఈ రోజు వరకు కూడా దాస్ సార్ ఎక్కడ మాట్లాడినా కూడా సో అప్లైన్ గురించి ఏం మాట్లాడతారు మీరు ఆలోచన చేయండి. సో అదే ఉద్దేశం మీరు కూడా ఉండాలి ఫైబర్కి. ఎందుకంటే ఇక్కడ డౌన్లైన్, అప్లైన్, మనం ఒకరికి అప్లైన్ కూడా అవుతున్నాం. సో కాబట్టి గౌరవం అనేది గౌరవిస్తేనే వస్తుంది. సో కాబట్టి మీ అందరికి కూడా అదే, బిజినెస్ పెరుగుతున్నప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ మాత్రమే పక్కన పెట్టండి, బిజినెస్ని కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు ద సరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా 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 అద్భుతమైన సెషన్ సార్. సో గ్రేట్ ఫెంటాస్టిక్. లీడర్స్ ఎక్కడైతే ఉన్నారో మీరు అక్కడి నుంచి సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా సార్ని మనకు అప్లాజ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. సో లీడర్స్ ఒక్కసారి చూడండి, మనకు సార్ ఇచ్చిన ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఒక్కసారి చూడండి. మనకు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన భుక్తి. అంటే
సజ్జనుల సాంగత్యం వల్ల మనకు సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. సానుకూల దృక్పథం వల్ల సక్సెస్ అనేది వస్తుంది మన దగ్గరకు. దీని యొక్క సారాంశం ఇది. మన పూర్వీకులు మన ధర్మంలో యాక్చువల్గా మన చరిత్రలో రాసిన ఒక అద్భుతమైన విషయం ఇది. ఈరోజు అశోక్ సార్ యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల ఈరోజు మేము చూడండి, ఒక్కసారి చూడండి, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయల గురించి ప్రతి నెల ఇంచుమించు 14 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి ఈరోజు కోట్లలో ఈరోజు సంపాదించగలుగుతున్నాడు, బెంజు నడపగలుగుతున్నాడు, బంగ్లా కట్టించుకోగలిగినాడు. అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఒకే ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం. ఈరోజు యూట్యూబ్లో ఆయన ప్లాన్ చూసి ఈరోజు నా జీవితాన్ని మార్చుకున్నాము. కానీ ఈరోజు సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు అర్థం కావాలి సార్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది. మనకు సీమ శతజ్ఞాని, కోడి కాలజ్ఞాని, నెమలి వసజ్ఞాని, మనిషి మాత్రం అజ్ఞాని. ఇప్పుడు అశోక్ సార్ ఇచ్చిన నాలెడ్జ్ బట్టి మీకు ఒక్క విషయం అర్థమైనా కూడా మీ లైఫ్లో కోటీశ్వరులు అయిపోవచ్చు. అంత అద్భుతమైన సెషన్, అంత వండర్ఫుల్ నాలెడ్జ్. ఇట్లాంటి నాలెడ్జ్ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆలోచన ఒక ఐశ్వర్యవంతుని చేస్తుంది, ఒక ఆలోచన కోటీశ్వరుని చేస్తుంది అనుకునే దానికి అశోక్ సార్ ఇచ్చిన ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మళ్ళీ చూడండి. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ చూడండి. అంత